హలో అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రావణ మాసం మొత్తం కూడా చాలా అంటే చాలా నిష్టగా ఉండాలి. పద్ధతిగా ఉండాలి. నాన్ వెజ్ అస్సలు ముట్టకూడదు. వెజ్ మాత్రమే తినాలి అనే సాంప్రదాయం అనేది చాలామందికి ఉంటుంది. అంటే 100% అని ఉండదు. ఒక 75, 50% వేసుకోవచ్చు. అలా కొంతమందిలో ఉన్న వాళ్ళల్లో నేనొకదాన్ననమాట. అంటే ప్రతి సంవత్సరం ఏం కాదులెండి. ఈ సంవత్సరం మాత్రమే అనుకున్నాను. ఈ సంవత్సరం నుంచి ఉండాలి అనని. చూస్తాం. ఈ నెలంతా నేను ఉండగలనో లేదో నేనే ఎగ్జాంపుల్‌గా ఒక ట్రయల్ వేసుకుంటున్నా. ఉంటానో లేదో అనన్నట్టు. అయితే ఈరోజు ఏం చేద్దాం అని అంటే రోజు ఏదో ఒకటి చేసుకుంటానే ఉన్నాను కదా! బోర్ కొట్టేస్తుంది. సరే వెరైటీగా ఏమైనా చేసుకుందాం అని చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేశా. యూట్యూబ్ ఓపెన్ చేస్తే మునక్కాయ్ పన్నీర్ కర్రీ వచ్చింది. చాలా 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 బాగుండింది. ఆ వీడియోలో ఆ వ్యక్తి చేస్తుంటే నాకు నోరూరిపోతుందనమాట. అలా ఉండింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఆ వ్యక్తి చేస్తుంటే. మరి నేను గూడా ట్రై చేద్దాం, ఇప్పుడే ట్రై చేద్దాం, ఇప్పుడే చేసేద్దాం అన్నట్టు పన్నీర్ పన్నీర్ లేదు ఇంట్లో. పన్నీర్ తెప్పించేసుకున్నాను. మునక్కాయ, పన్నీర్ వేసి మామిడికాయ కూడా వేశా. ఏసి చేసేసాననమాట. అయితే ఎలా వస్తుందో ఏమో అనుకున్నా. నిజంగా అండి. నిజం చెప్తున్నా. సూపర్‌గా వచ్చింది. అసలు ఫస్ట్ టైమ్ ట్రై చేసినా కూడా ఇంత బాగా వచ్చింది నాకు. మళ్ళీ ఇంకా ట్రై చేయాలనిపించింది. అంత బాగా వచ్చిందనమాట. మా పిల్లలు కూడా మునక్కాయ పన్నీర్ ఏంటి? మునక్కాయ అన్నా చేయాలి లేదా పన్నీర్ అన్నా చేయాలి. మునక్కాయ, పన్నీర్ 2కి వేసి చేస్తున్నావేందమ్మా అని చెప్పి అన్నారు. మా ఆయన కూడా ఎగతాళి చేశాడనమాట. మునక్కాయ పన్నీరా? ఈరోజు నాకు మోషన్స్ గ్యారంటీ అని అన్నాడు. లేదు చూడు ఒకసారి ట్రై చెయ్యి. చాలా అంటే చాలా బాగుంది అనంటే కొద్దిగా వేసుకొని ట్రై చేశాడనమాట. అయితే నిజంగా సూపర్‌గా కుదిరింది. నేను చేసిన వంట నేను బాగుంది అని చెప్పడం పెద్ద ఆశ్చర్యమేం కాదు. నేను చేసిన వంట పక్కన వాళ్ళు తిని బాగుంది అనంటే అది గొప్పతనం కదా! కాబట్టి నేను అడగలేదు. వాళ్ళే చెప్పారు. చాలా బాగుంది అని. కాబట్టి మళ్ళీ ఇలాంటి వెరైటీస్ ఇంకా చేయాలి అని అనుకుంటున్నా. నాకుండే బద్ధకానికి అది చాలా కష్టంలెండి. కానీ ట్రై చేస్తా. నేను మీతో ఈ వీడియో ఎందుకు షేర్ చేసుకుంటున్నాను? ఎందుకు అనంటే నేను చేసిన ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే ఇలా చేయకూడదు అని మీ అభిప్రాయం తెలుసుకోవాలి. మీరు నాకు చెప్పాలి. ఆ తప్పులు మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో ఆ తప్పులు సరిచేసుకోవాలి అన్నట్లు మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నా. కాబట్టి చెప్తారు కదా! నాకు కామెంట్ చేస్తారు కదా! ఇలా చేయకూడదు, ఇలా చేసావు కరెక్ట్ ఇది అని ఏదో ఒకటి చెప్పండి. నేను తప్పైతే సరిచేసుకుంటాను. కరెక్ట్ అయితే మళ్ళీ ఇలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. నాకుండే బద్ధకాన్ని నేనే పోగొట్టుకోవాలని చాలా వరకు ట్రై చేస్తున్నానండి. కానీ ఎందుకో కుదరట్లేదు. అయితే నేను 3 నెలల నుంచి యోగా చేయట్లేదు. అక్కడ ఇల్లు షిఫ్ట్ అవ్వకముందు అక్కడున్నప్పుడు అక్కడ దగ్గరలోనే ఉండింది. ఆశ్రమం ఉండింది. ఆశ్రమంలో రోజు సాయంత్రం 4 గంటలకే వెళ్ళేదాన్ని. 4 గంటల నుంచి 6 గంటల వరకు యోగా చేసుకునేవాళ్ళం. ఒక 6, 7 మంది గనక చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత అస్సలు యోగా లేదు. ఫస్ట్ ఒకసారో 2 సార్లో చేశాను. కానీ నేను ఒక్కదాన్నే ఒంటరిగా చేసుకుంటున్నాను గదా! అస్సలు చేయాలనిపించట్ల. లావెక్కిపోయా. నిజంగా లావెక్కిపోయాను. ఎందుకు ఇంత బద్ధకం నాకని చెప్పి నాకే చిరాకు పుడుతుంది. అందుకే ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే ట్రై చేయొచ్చు నా బద్ధకాన్ని తగ్గించుకోవటానికి అనని నేనింకా వంట వీడియోలు చేయటానికి సిద్ధంగా ఉన్నాననమాట. కాబట్టి ఫస్ట్ టైం మునక్కాయ పన్నీర్ చేశాను. చాలా బాగా కుదిరింది. ఇంకా ఇలాంటి వీడియోలు మళ్ళీ ట్రై చేస్తాను. మీ ముందుకు తెస్తాను. మీ అభిప్రాయాలు కూడా తీసుకుంటాను. ఇంకా మంచిగా ట్రై చేస్తాను. మంచిగా చేయటానికి ట్రై చేస్తాను. ఓకేనా? అయితే ఇప్పుడు నేను ఫస్ట్ ఏందనంటే తాలింపు పెట్టేశాను. తాలింపు గింజలు, ఎండుమిర్చి వేశాను. ఎండుమిర్చి వేసిన తర్వాత అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను. అవి వేగిన తర్వాత మునక్కాయ, మామిడికాయ
అలాగే టమోటా ముక్కలు, ఇవన్నీ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా, అవన్నీ కూడా వేసేసుకున్నా. అవి కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఎందుకనంటే టమాటా ఉడకాలి కదా. టమాటా కానీ, మునక్కాయ కానీ, మామిడికాయ కానీ ఇవన్నీ మగ్గించుకుంటే కాస్త ఉడుకుతాయి అన్నమాట. అలా ఉడికిన తరువాత నీళ్ళు పోసుకోవాలన్నమాట. అవి మునిగేంత వరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. అవి ఉడకాలి కాబట్టి ఆ మాత్రం నీళ్ళు కావాలి. అయితే ఫస్ట్ నేను బాండిల్ పెట్టేసుకొని పన్నీర్ వేయించుకున్నాను. అది ఒక చిన్న బటర్ ముక్క వేసి పన్నీరు ముక్కలుగా కట్ చేసుకొని అవి వేయించుకున్నాను. అంటే అంత గోల్డెన్ కలర్ అయితే రాలేదు, కానీ బటర్ ఉంది కదా, ఆ బటర్ అనేది పన్నీర్కి అంటాలి అని చెప్పన్నట్టు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను కదా. అవి ఇప్పుడు ఉడుకుతున్న ఈ మునక్కాయ కూరలో ఈ పన్నీర్ ముక్కలు వేసేసుకున్నా. అప్పుడే కదా ఇంకొంచెం బాగుంటుంది. ఆ బటర్ కూడా ఆ టేస్ట్ అనేది కూడా తగులుతుంది. కాబట్టి ఇవి పెద్దగా ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలా వేసాం కదా, ఇలా వేస్తున్నప్పుడు ఆ ఒక్క 1 మినిట్ చాలు అంతే. ఇంకా ఆ 1 మినిట్లోనే ఇక ధనియాల పొడి, కొత్తిమీర ఇవి వేసేసుకొని దించేసుకోవటమే. అయితే ఈ పన్నీర్ కర్రీ చేసేటప్పుడు మామూలుగా మునక్కాయ కూర ఇవన్నీ చేసేటప్పుడు కానీ ఒక రకమైన టేస్ట్ కానీ, ఒక రకమైన కలర్ కానీ వస్తుంది. కానీ పన్నీర్ వేసిన తర్వాత ఆ కలరే చేంజ్ అయిపోయింది. ఆ కలర్ చూడగానే ఇది తినాలిరా అని చెప్పి అనిపించింది. మంచిగా హోటల్ స్టైల్‌లో ఉంటుంది కదా పన్నీర్ కర్రీ, మంచిగా ఒక విధమైన కలర్ వస్తుంది. ఆ కలరే మంచిగా అట్రాక్టివ్‌గా ఉంటుంది. అలాంటి కలర్ వచ్చేసింది. చాలా బాగొచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా వస్తుందో ఏమో అనుకున్నా, కానీ నిజంగా అండి చాలా బాగొచ్చింది. నేనిప్పుడు పైన ఒక క్రీమ్ వేసాను కదా, అదేం క్రీమ్ అంటే విప్పింగ్ క్రీమ్. అది నేను చూసిన వీడియోలో అతను వేశాడు. కాబట్టి నా దగ్గర ఎలాగో ఉండింది. దేనికో తెప్పించుకున్నాను. అది ఫ్రిడ్జ్‌లోనే ఉండిపోయింది. ఇక సరేలే మన దగ్గర ఉంది కదా అని చెప్పేసి ఆ విప్పింగ్ క్రీమ్ కూడా వేసేసా. చాలా బాగుండింది. అదొక వింత టేస్ట్ వస్తుందేమో అని అనుకోవచ్చు, కానీ రాదు. చాలా అంటే చాలా బాగొస్తుంది. కర్రీ కూడా చిక్కగా తయారవుతుంది. ఒక కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ కలర్ అనేది, ఆ కలర్‌తోనే ఇంకా తినొచ్చు, ఇంకొక ముద్ద కూడా ఎక్స్ట్రా తినొచ్చు అని అనిపించేలాగా ఉందన్నమాట. అలా ఉంది. చాలా అంటే చాలా బాగొచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పు లేదు. ఒక్కసారి ఫెయిల్ అయింది అనంటే రెండోసారి కంపల్సరీగా బాగొస్తుందని. అయితే ఇక్కడ నేను ట్రై చేస్తున్నా. నేను ఎలా ఉంది అని మీతో చెప్పలేకపోవచ్చు. నేను తినే విధానాన్ని బట్టి మీరు కంపల్సరీగా తెలుసుకుంటారు. చాలా బాగుంది అన్నట్టు. నిజంగా చాలా బాగుంది. మా పిల్లలు, మా ఆయన వద్దు అనుకుంటూనే వేసేసుకున్నారనమాట. ఆ పూటకి ఆ కర్రీ అలా సరిపోయిందనమాట. మరి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్లో ఉంచుకున్నట్లయితే మన ఛానల్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఇంకొక ముద్ద ఎక్స్ట్రానే తినేసేయండి. ఓకేనా? లావైనా పర్వాలేదు, ఇలాంటివి తినాల్సిన టైంలోనే తినాలి. ఓకేనా? ఈ శ్రావణ మాసం మొత్తం ఇక నాన్ వెజ్ లేదు కదా, వెజ్జే కదా. మరి ఇలాంటి వెరైటీలు చేసుకోకపోతే ఎలాగా? చేసుకోండి, మంచిగా పుష్టిగా తినండి. మరి మరొక వీడియోతో, మరొక వెరైటీతో మీ ముందుకు వస్తాను. ఈ లోపల మన ఛానల్ని, మన వీడియోస్ని మర్చిపోవద్దు. ఓకేనా?